హాయ్ అండి, వెల్కమ్ టు సౌజూస్ ఫుడ్ అండ్ ఫ్యాషన్. ఈ వీడియోలో మీకు పరమాన్నం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పరమాన్నాన్ని ఎక్కువగా పండగలకి అలాగే స్పెషల్ అకేషన్స్కి మనం చేసుకుంటూ ఉంటాం కదండి. కాకపోతే మనకి ఫెయిల్ అవుతూ ఉంటుంది పరమాన్నం. మనకి పాలు విరిగిపోవటం అని, కొలతలు సరిగ్గా వేయకపోవటం అని అలా ఉంటాయి కదా. ఈ వీడియోలో నేను పక్కా కొలతలతో అలాగే టిప్స్తో పరమాన్నం ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఓకేనండి, ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలండి. ఆ బౌల్లోకి ఒక టీ గ్లాస్ బియ్యం వేసుకోవాలి. ఏ గ్లాస్ అయితే వాడుతున్నామో అదే గ్లాస్తో బెల్లం, అలాగే పాలు, అలాగే సగ్గు బియ్యం కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకుంటే మన కొలతలన్నీ కరెక్ట్గా ఉంటాయి. బియ్యాన్ని 2 సార్లు వాటర్తో కడుక్కుని తర్వాత అందులోకి వాటర్ వేసుకుని బియ్యాన్ని నానబెట్టుకోవాలండి 1 గంట పాటు. తర్వాత సగ్గు బియ్యాన్ని కూడా నానబెట్టుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్లో సకానికి సగ్గు బియ్యం తీసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలాంటి లావు సగ్గుబియ్యం తీసుకుంటే మనకి పరమాన్నం మంచి టేస్ట్ వస్తుంది. పరమాన్నం అనే కదండి, మనం సేమియా చేసుకునేటప్పుడు కూడా ఇలాంటి లావు సగ్గుబియ్యం తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీ దగ్గర ఇలాంటి లావు సగ్గుబియ్యం లేకపోతే మన దగ్గర ఇలా చూడండి చిన్న సగ్గుబియ్యాలు ఉంటాయి, వీటితోనే చేసుకోవచ్చు. ఈ చిన్న సగ్గుబియ్యం అయితే నానబెట్టక్కర్లేదు, డైరెక్ట్గా మనం బియ్యం వేసేటప్పుడే పాలల్లో సగ్గుబియ్యం వేసేసుకోవచ్చు. ఈ పెద్ద సగ్గుబియ్యాన్ని 1 గంట సేపు నానబెట్టుకుంటే కానీ ఇవి నానవండి, డైరెక్ట్గా మనం పాలల్లో వేస్తే కనుక సరిగ్గా ఉడకవు. అందుకే కంపల్సరీ పెద్ద సగ్గు బియ్యాన్ని నానబెట్టుకోవాల్సిందే 1 గంట నుంచి 2 గంటలు ముందు. చూస్తున్నారు కదండి, 1 గంట ముందు మనం ఈ పెద్ద సగ్గు బియ్యాన్ని నానబెట్టుకుంటే బాగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు ఒక కడాయిలోకి పాలు వేసుకోవాలండి. ఈ పాలు ఏంటంటే నేను 1 టీ గ్లాస్తో బియ్యం తీసుకున్నాను కదా, అదే టీ గ్లాస్తో 9 గ్లాసులు పాలు వేశాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మనం పాలు స్టవ్ మీద పెట్టుకోవాలి. వాటిని ఒక పొంగు వచ్చేదాకా మనం పాలు కాసుకోవాలండి. చూసారు కదా, మనకి ఇలా మీగడ కడుతూ ఉంటుంది, కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ పాలు మరుగుతుండగా అందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకోవాలండి. ఒకసారి అంతా బియ్యం అంతా బాగా కలిసిలా కలుపుకోవాలండి. తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యం కూడా వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు బియ్యం సగ్గుబియ్యం బాగా ఉడికేదాకా ఇలా ఉడికించుకోవాలండి. మనకు కొంచెం టైం పడుతుంది, సిమ్లో పెట్టుకుని మనం ఉడికించుకుంటే బాగా ఉడుకుతాయి. మధ్య మధ్యలో మీగడ కట్టినప్పుడు మనం కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే మీగడ కట్టేస్తుందండి పైన. పాలపైన మొత్తం మూత పెట్టకుండా ఒక పక్కకి ఇలాగ మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి. ఈ పాలు ఉడికే లోపల మనం కిస్మిస్ జీడిపప్పు వేయించుకోవాలి. దానికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత అందులోకి జీడిపప్పులు వేసుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జీడిపప్పుల్ని మంచిగా వేయించుకోవాలి. జీడిపప్పు బాగా వేగిన తర్వాత అందులోకి కిస్మిస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా వేయించుకోవాలండి, మంచి కలర్ వచ్చేదాకాని. జీడిపప్పు కిస్మిస్ బాగా వేగిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మనకి బియ్యం కూడా కొంచెం 3/4 దాకా ఉడికిపోయింది. సగ్గుబియ్యం అయితే మ్యాక్సిమం ఉడికిపోయిందండి. చూసారు కదండి, సగ్గుబియ్యం ముందు మనం నానబెట్టుకోవడం వలన మనకి తొందరగా ఉడికిపోయింది. పెద్ద సగ్గుబియ్యం అయినా సరే ఇంకొక 2 నిమిషాల్లో మనకి బియ్యం అయితే బాగా ఉడికిపోతుంది. చూస్తున్నారు కదండి, మనకి బియ్యం సగ్గుబియ్యం అంతా బాగా ఉడికిపోయింది. పరమాన్నం చేసుకునేటప్పుడు బియ్యం మరి పలుకుగా ఉంటే బాగోదండి. మనం అన్నానికి ఎలా ఉడకబెట్టుకుంటామో అలాగే ఉడకాలి. ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇక్కడ ఇదేనండి మనం పాయింట్ మర్చిపోకూడదు. ఎప్పుడైనా సరే స్టవ్ ఆఫ్ చేసుకుని మనం బెల్లం యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోకుండా బెల్లం వేస్తే కనుక పాలు విరిగిపోతాయి, మనకి పరమాన్నం పాడైపోతుందండి. ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకోవాలండి. బెల్లం కొలత ఏంటంటే మనం బియ్యం 1 టీ గ్లాస్తో తీసుకున్నాం కదా, అదే టీ గ్లాస్తో టీ గ్లాసున్నర బెల్లం వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకు కొలత కరెక్ట్గా సరిపోతుందండి. వేసిన బెల్లం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం ఎక్కువగా ఈ పరమాన్నాన్ని పండగలప్పుడు చేసుకుంటాం. కరెక్ట్గా కొంచెం బిజీగా కూడా ఉంటాం కదండి, ఆ టైంలో పాలు ఇరిగిపోతే కనుక పరమాన్నం చేసుకున్నాక భలే బాధగా ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్తో మనం చేస్తే మనకి ఫెయిల్ అవటం అంటూ ఉండదండి పరమాన్నం చేసేటప్పుడు.
ఇలాంటివే మనం గుర్తుంచుకోవాలి. ఇదిగో ఇక్కడైతే మనకి పరమాన్నం రెడీ అయిపోయింది. పరమాన్నంలోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని వేసుకోవాలి. ఒకసారి ఇదంతా బాగా కలిసిలా కలుపుకోవాలి. పరమాన్నాన్ని ఒక బౌల్లోకి తీసుకుని దానిపైనుంచి జీడిపప్పు కిస్మిస్ అలా వేసుకుని గార్నిష్ చేసుకుంటే చూస్తానికి కూడా చాలా బాగుంటుందండి. పరమాన్నం అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడ మీకు పరమాన్నం చిక్కగా రావాలంటే ఒక చిన్న మాట, ఎప్పుడైనా సరే మనం పరమాన్నం చేసుకునేటప్పుడైనా సేమియా చేసుకునేటప్పుడైనా మిల్క్ ప్యాకెట్స్ ఉంటాయి చూడండి, వాటితో చేసుకునే వాళ్ళు క్రీమ్ మిల్క్ ప్యాకెట్తో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అదే క్రీమ్ లేకుండా మామూలు పాల ప్యాకెట్తో అంత బాగోవండి టేస్టు. మీరు 1 లీటర్ పాలతో ఎప్పుడైనా సరే పరమాన్నం అన్న సేమియా అన్న చేసుకునేటప్పుడు ఒక 1/2 లీటర్ క్రీమ్ పాలు, అలాగే ఒక 1/2 లీటర్ క్రీమ్ లేకుండా మామూలు పాల ప్యాకెట్తో చేసుకున్న మీకు చాలా బాగా వస్తాయండి. చిక్కగా వస్తుంది పరమాన్నం సేమియా. మీకు ఎవరికైనా ఇలాంటి టిప్స్ యూజ్ అవుతాయని చెప్పానండి. ఓకేనండి, నా వీడియోస్ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.